యాక్చువల్గా ఇక్కడ ఉండే పాత్రలందరూ కూడా ఇంతకుముందు నేను పరిచయం చేశాను లాస్ట్ టైం అందరిని కూడా. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది జస్ట్ ఒక 1 minute చెప్తాను. నేను ఫస్ట్ మా పరిగి శాంతి మల్లిక్ గారికి కథ చెప్పినప్పుడు అంటే యాక్చువల్గా 3 parts సినిమా ఇది. ఈరోజు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ అనేది ఫస్ట్ పార్ట్ సంబంధించింది అంతా కూడా. సో కథ చెప్పినప్పుడు ఇది 3 parts కాదు కదా, జస్ట్ మనం సినిమా లాగా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము అంటే చాలా పెద్ద కథ, దీన్ని వెబ్ సిరీస్ లా కాకుండా ఒక సినిమా లాగా మనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అలాగే మా నరేష్ గారు కూడా ఇది చాలా బాగుంది సరే, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సినిమా. డెఫినెట్ గా మనకి మంచి కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది, మనం సినిమా లాగానే అంటే సినిమా ఫార్మేట్ లో చేద్దామని చెప్పేసి మేము ముగ్గురు అనుకోవడం జరిగింది. అది ఒక 1 year ప్రాసెస్ అనమాట. ఈ స్క్రిప్ట్ అంతా చేయడానికి మేము ముగ్గురం కలిసి కూర్చొని ఆఫీస్ లో చాలా రోజులు వర్క్ చేస్తాం దీని మీద. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇందులో. మన పురాణాల్లో కానీ మన భారతంలో కానీ తర్వాత రామాయణం కూడా తీసుకున్నా సరే కొన్ని పాత్రలు మనకి ఐడెంటిఫికేషన్ చేస్తా ఉంటే ఆ పాత్రలు వాటి వ్యక్తిత్వాలు కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని పాత్రలు. అలాగా షేక్స్పియర్ కథల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే మనుషులు మనస్తత్వాలు. ఇందాక యాంకర్ గారు నేను కొంచెం చెప్తే చాలా ఎక్కువ చెప్పేసింది కథ గురించి. మనుషుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళు మనకి కనిపించారు అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక 2 వ్యక్తులు ఉంటారన్నమాట. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపించే మనిషి ఒకరు ఉంటారు, కనపడిన మనిషి ఒకరు ఉంటారు. సో ఆ కనపడని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో అవన్నీ కూడా మా ప్రభుత్వ సారథి కథలో ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సో మనుషుల యొక్క వ్యక్తిత్వాలు వాళ్ళ జీవితాలు ఒక విలేజ్ లోకి వెళ్తే ఆ విలేజ్ లో ఉండే కొన్ని పాత్రలు వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చాలా కంటే క్రూరంగా ఉంటాయి. కొన్ని మనకి చాలా జుగుస్పరంగా ఉంటాయి అన్నమాట. అందుకే జంతువులు లాంటి మనుషులు కాదని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మీకు టీజర్ చూశారు కాబట్టి ఆ టీజర్ లో నుంచి చాలా వరకు అర్థమై ఉంటుంది. దీనికి మించి అంటే ఇది మనం ఒక 2%, 3%, 99% సినిమాలో ఇంకా అంటే మనకి షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్ని కూడా మనం చూస్తున్న ప్రతి సీన్ కూడా చాలా ఎంజాయ్గా అంటే మైండ్ కి ఎలా ఉంటుంది అంటే కొట్టి ఒకసారి షాకింగ్ లా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా అంత డెప్త్ ఉంటుంది, అంత షాకింగ్ లా ఉంటుంది.